అందరికీ నమస్కారం. శ్రీ హేమరమ్మ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కూడా తులారాశికి చెందినవి. తులారాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం మీకు మధ్యమంగా యోగిస్తుంది. వృత్తిపరంగా చాలా బాగుంటుంది, కానీ ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. శని గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ గురువు 12వ ఇంట సెప్టెంబర్ వరకు కూడా, ఆ తర్వాత జన్మాన సంచరించడం వల్ల ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరగడం, అనవసరమైనటువంటి వివాదాలు ఏర్పడడం, ఆరోగ్య సమస్యలు గురు గోచారం అనుకూలంగా లేని కారణంగా వస్తాయి. శని 3వ ఇంట సంచార కారణంగా ఉద్యోగపరంగా అభివృద్ధి ఉండడం, వివాదాల్లో విజయం సాధించడం, ఎన్ని సమస్యలున్నా కూడా వాటిని ఎదుర్కోగల మానసిక స్థైర్యం మీకు ఉండడం, అలాగే విదేశీయానం కానీ ప్రమోషన్స్ కానీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ రాశి వాళ్ళకి ఉంటాయి. రాహు గోచారం ఆగస్టు వరకు అనుకూలంగా, ఆ తర్వాత మధ్యమంగా ఉండడం వల్ల కొంత సానుకూల వాతావరణం అనేది మీకు ఏర్పడుతుంది. ఇంకా కుటుంబ విషయం, ఏళ్ళనాడు శని ఈ సంవత్సరంలో పూర్తవడం వల్ల అది కుటుంబపరంగా చాలా అనుకూలంగా మంచి మార్పును తీసుకొస్తుంది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడడం, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదా శుభకార్యాలు మీరు పాల్గొనడం, స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారాలు ఈ సంవత్సరం మీకు అందడం జరుగుతాయి. అలాగే కుటుంబంతో కలిసి వినోద పర్యటనలు అధికంగా చేస్తారు. రాహు గోచారం ఆగస్టు వరకు 11వ ఇంట ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోయి వారితో కలిసిమెలిసి ఉండడం అనేది జరుగుతుంది. ఈ సంతానం నుంచి మీకు మంచి లాభం కలుగుతుంది. సంతాన అభివృద్ధిలోకి వస్తారు. అలాగే వివాహ విషయంలో చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది, వివాహం జరుగుతుంది. జూన్, అక్టోబర్ మధ్య శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మాత్రం కొంచెం ఆర్థికంగా కుటుంబ పరంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అయితే అక్టోబర్ నుంచి శని గోచారం పూర్తిగా అనుకూలంగా మారుతుంది కాబట్టి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇంకా ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా సెప్టెంబర్ వరకు తరచూ ఏదో ఒక ఆరోగ్య సమస్య రావడం లేదా మానసిక ఒత్తిడి పెరగడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా పని ఒత్తిడి కారణంగా వెన్ను నొప్పి, అలాగే నరాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. సెప్టెంబర్ తర్వాత గురువు మారతారు కాబట్టి ఆరోగ్య సమస్యలన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత తగ్గుముఖం పడతాయి. ఇంకా ఆర్థిక పరిస్థితి, సెప్టెంబర్ వరకు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఖర్చు అధికంగా ఉండడం, అలాగే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ శ్రమ, డబ్బు పెట్టాల్సి రావడం వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే శని రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమయానికి ఏదో విధంగా డబ్బు సర్దుబాటు అయ్యి ఇబ్బంది తొలగిపోతుంది. పెట్టుబడులు పెట్టేవారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. రాహు 11వ ఇంట ఉన్నప్పటికీ తొందరపడి డబ్బు పెట్టుబడి పెట్టడం చేస్తాడు. పూర్తి అవగాహన ఉన్నప్పుడే పెట్టుబడులు పెట్టండి. అలాగే గృహం లేదా స్థిరాస్తులు కొనాలనుకునేవారు అక్టోబర్ దాకా ఆగడం అనేది మంచిది. అక్టోబర్ తర్వాత గృహ స్థిరాస్తులు కొనుక్కోవడం మంచిది. ఇంకా ఉద్యోగం, వ్యాపారం. ఉద్యోగ విషయంలో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగకారకుడైనటువంటి శని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి, చేసిన పనికి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. మీ మాట యొక్క విలువ పెరుగుతుంది. మీ సహోద్యోగులు మరియు మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఉద్యోగంలో ఉన్న చిక్కులు తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు అక్టోబర్ వరకు ఆగడం మంచిది. శని రాహుల గోచారం అలాగే అక్టోబర్ నుంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మార్పు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ వచ్చినప్పటికీ ఆర్థికంగా పెద్దగా ఉపయోగపడదు, కానీ హోదా మాత్రం పెరుగుతుంది. వ్యాపారస్తులు ఈ సంవత్సరం కొంత సామాన్యంగా ఉంటుంది. వ్యాపారం బాగా నడిచినప్పటికీ ఆర్థిక లాభస్థాయి పెరగకపోవడం వల్ల పెద్దగా లాభాలు ఆర్జించలేదు. అయితే సెప్టెంబర్ నుంచి కొంత అనుకూల పరిస్థితి ఏర్పడి కొత్త కాంట్రాక్టులు కానీ వ్యాపారంలో కొత్త భాగస్వాముల కారణంగా కానీ కొంత అనుకూల వాతావరణం మీకు ఏర్పడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలనుకునే వారికి సంవత్సరం అంతా కొంత సామాన్యంగా ఉంటుంది. అక్టోబర్ తర్వాత కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవడం అనేది చాలా మంచిది, వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇంకా చదువు, విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఏళ్ళనాడు శని పూర్తిగా అయిపోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది, చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. అయితే కేతు గోచారం 4వ ఇంట ఉంటుంది కాబట్టి చదువు విషయంలో మాత్రం కొంత భయం ఏర్పడుతుంది. ఎంత చదివినా ఇంకా సరిగా చదవలేదేమో అన్న భావన వీళ్ళ
భయం ఆందోళన ఎక్కువగా ఉంటాయి. ఈ రకమైన ఆలోచనలు వచ్చినప్పటికీ వాడికి ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు చదువు మీద దృష్టి పెడితే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు, విద్యార్థులు చక్కగా చదవగలుగుతారు. ఇంకా ఈ రాశి వారికి సంవత్సరం పరిహారాలు, ఈ సంవత్సరం గురుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి రోజు గురుమంత్రం కానీ లేకపోతే గురుచరిత్ర పారాయణ చేయడం కానీ మంచిది. విద్యార్థులకు కేతు గ్రహ దోష నివారణకి గణపతి పూజ చేయించడం, గణపతి దేవాలయానికి వెళ్లి ఆరాధన చేయడం అనేది చాలా మంచిది. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారికి కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ స్వస్తి.